రాజమౌళిలానే అపజయ మెరుగని ప్రయాణం చేస్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నంతో 300 కోట్ల సినిమాను టాలీవుడ్ కి అందించాడు. ఎలాంటి పాన్ ఇండియా హంగామా లేకుండా ఓ రీజనల్ సబ్జెక్ట్ ను తీసుకుని వెంకటేష్ లాంటి రీజనల్ హీరో, అందులోనూ సీనియర్ హీరోను పెట్టి ఓ కామెడీ ఫ్యామిలీ సబ్జెక్ట్ తో 300 కోట్లు కొల్లగొట్టడం అంటే మామూలు విషయం కాదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతోంది. 2026 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. ఆ తర్వాత అనిల్ రావిపూడి ఎవరితో సినిమా చేస్తారనే విషయంలో ఓ క్లారిటీ వచ్చింది. చిరుతో మూవీ తర్వాత రావిపూడి మరోసారి బాలయ్యతో సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇంతకు ముందు బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన భగవంత్ కేసరి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. 2023 అక్టోబర్ 19న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీలో శ్రీలీల కూడా నటించింది. అయితే ఈ సినిమాలో బాలయ్యను చాలా కొత్తగా ప్రజెంట్ చేశాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఎక్కువగా రాయలసీమ బ్యాక్డ్రాప్ లోనే బాలయ్యను చూపిస్తూ వచ్చారు. కానీ భగవంత్ కేసరిలో బాలకృష్ణ పూర్తిగా తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడతారు. బాడీ లాంగ్వేజ్ కూడా బాగా సెట్ అయింది. యాక్షన్ సన్నివేశాల్లో కూడా బాలయ్య కొత్తగా కనిపిస్తారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో శ్రీలీలతో కలిసి ఫైట్ చేయడం అనేది ఏ సీనియర్ హీరో అప్పటి వరకు చేయని విధంగా ఉంటుంది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. కానీ సంక్రాంతికి వచ్చి ఉంటే ఈ సినిమా మరింతగా కలెక్ట్ చేసి ఉండేదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏదేమైనా దర్శకుడు అనిల్ రావిపూడి పనితనానికి బాలయ్య ఇంప్రెస్ అయిపోయాడు. సీనియర్ హీరోలు స్టార్ హీరోలతో ఎలాంటి సినిమాలు చేయాలో, వాళ్లను ఎలా ప్రజెంట్ చేస్తే ఫ్యాన్స్ కు ఇష్టమో అనిల్ రావిపూడికి బాగా తెలుసు. అందుకే మరోసారి బాలయ్య అనిల్తో సినిమా చేయాలని ఆశపడుతున్నారట. ఆల్రెడీ బాలయ్య ఇమేజ్ కి సూట్ అయ్యే ఒక లైన్ కూడా అనిల్ చెప్పడం జరిగిందట. అది బాలయ్యకు కూడా నచ్చడంతో ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అఖండ 2 చేస్తున్న బాలయ్య తర్వాత గోపీచంద్ మలనేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తారు. ఆ తర్వాత అనిల్తో సినిమా చేసే అవకాశాలున్నాయి. భగవంత్ కేసరి తర్వాత ఇప్పుడు మరోసారి బాలయ్య రావిపూడి కాంబోని వెండి తెరపై చూడబోతున్నామట. ఇక భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య పాత్ర చాలా సెటిల్గా ఉంటుంది. అప్పటి వరకు బాలయ్యను ఎవ్వరూ చూపించని విధంగా అనిల్ చూపించాడు. ఇక ఇప్పుడు మరోసారి అదే తరహా కథతో బాలయ్యతో వన్స్ మోర్ అనిల్ రావిపూడి అని టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే అది 2026 సంక్రాంతి తరువాతే. బాలయ్య సినిమాపై పూర్తిగా ఫోకస్ చేస్తారు. మధ్యలో F4 సినిమా చేయాలన్న ఆలోచన కూడా అనిల్ రావిపూడికి ఉంది. చూడాలి మరి ఈ బాలయ్య రావిపూడి కాంబో ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో.